బాపట్ల పట్టణంలో నూతనంగా డివైడర్ల నిర్మాణం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వేగేసిన నరేంద్ర వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. పాత డివైడర్ల స్థానంలో నిర్మాణం చేపట్టినప్పటికీ కొత్తగా మార్కింగ్ ఇచ్చి నిర్మాణం చేయడం లేదన్నారు. కొత్త మార్కింగ్ చేయకపోవడం వల్ల ప్రజాధనం వృధా అవుతుందని ఆరోపించారు. ప్రజలకు ఉపయోగం లేకుండా ప్రజాధనాన్ని వృధా చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే కోన రఘుపతిని హెచ్చరించారు. కొత్త వాటర్ పైప్లైన్ లీకేజీలకు మరమ్మతులు చేయకుండా రోడ్లు వేయడం వల్ల వాటర్ లీకేజ్ జరుగుతుందని తెలిపారు. లీకేజ్ వలన తాగునీటిలో మురుగునీరు కలిసి కలుషితమవుతుందన్నారు. దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకొని కోన రఘుపతిని ఈసారి ఎన్నికల్లో ఇంటికి పంపాలని ప్రజలు భావిస్తున్నారని ఆయన వెల్లడించారు. ప్రభుత్వాన్ని నమ్మి చెబుతున్నా మరలా ఆ డివైడర్ పగలగొట్టైనా సరే మేము శ్రీనివాసనగర్ ఫస్ట్ లైన్ దగ్గర ఆ రోడ్డు క్రాస్కి దారి పెట్టబోతున్నామని తెలియజేస్తున్నా. ఎందుకంటే అదే శ్రీనివాసనగర్ ఫస్ట్ లైన్లో నేను కూడా కొన్నాళ్ళు అపార్ట్మెంట్లో ఉండటం జరిగింది. నాకు ఆ ప్రాంతం గురించి బాగా తెలుసు అని సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాకుండా విప్లవకారుల కోసం కట్టిన స్తూపాన్ని రామాలయం ఎదురుగుండా పడగొట్టి పక్కన పెట్టారు, సంతోషం. దాని గురించి నేను మాట్లాడతలా. కానీ అక్కడ డివైడర్ కొత్తగా ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే గారు ఒక 1 year క్రితం, సుమారుగా 8 నెలల నుంచి 1 year క్రితం అది కొత్తగా డివైడర్ కట్టారు. మొన్న కట్టిన డివైడర్ని కూడా ఇప్పుడు పాత డివైడర్ కొత్త డివైడర్ అని తేడా లేకుండా మొత్తం పగలు కొట్టేశారు. దేనికోసం ఇలా చేస్తున్నారో అర్థం ఉన్న పరిస్థితి. ఇక అన్ని విషయాల్లోకి మనం ముందరికి వెళ్తూ ఉంటే, ఎవరైతే వైఎస్ఆర్సీపీ పట్టణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నారో కాగిత సుధీర్ బాబు అనే వ్యక్తి వాళ్ళ ట్రాక్టర్లతో జగనన్న కాలనీ పక్కనే, జగనన్న కాలనీ ఆనుకుని ఉన్న ఒక ట్రయాంగిల్ ముక్క ఆయనకి ఎలా ఇచ్చారో ఎందుకు ఇచ్చారో తెలియదు, కానీ హైవేకి ఆ ముక్కకి మధ్యలో ఈ మట్టిని తీసేసి పూడ్చడం జరుగుతున్నది. ఇలా సొంత ఆస్తులకి పూడ్చుకునే పరిస్థితి ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నా. ఏదన్నా కాలనీలో జగనన్న కాలనీలకు సంబంధించి పూడవలసిన అవసరం ఉంటే పర్వాలేదు, కానీ వీళ్ళ సొంత ఆస్తులు ఎదురకుండా ఇలా చేయటం అనేది అది వాళ్ళకే తగింది అని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అంతేకాకుండా సైడ్ మెయిన్ రోడ్లో సైడ్ కాలువలు ఉన్నాయి. ఆ సైడ్ కాలువలో పక్కనే ఈ మధ్య రోడ్డు తవ్వి మళ్ళీ కొత్త మట్టితో పూడ్చడం జరిగింది. ఆ రోడ్డు తవ్వినప్పుడు అక్కడ లీకేజీ ఉన్న పైపులు కూడా ఉన్నాయి. అవి మళ్ళీ రిపేర్ చేయకుండానే పైన రోడ్డు వేసిన పరిస్థితి ప్రజల్లో అల్లకొల్లంగా మాట్లాడుకుంటున్నారు. లోపల లీకులు అవుతానే ఉంటాయి, పైన రోడ్లు వేసేసారు. అసలు మున్సిపాలిటీ డ్రైనేజీ వ్యవస్థ కానివ్వండి, మున్సిపాలిటీ వాటర్ మేనేజ్మెంట్ వ్యవస్థ కానివ్వండి, ఇంజనీరింగ్ వ్యవస్థ కానివ్వండి, ఈ కోఆర్డినేషన్ ఉందా? కలిసి పనిచేస్తున్నాయా? నిరంతరం డ్రైన్ లీకులు అవుతున్నాయి, మంచినీళ్ళలో కలుస్తున్నాయని ఎన్నిసార్లు మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం మున్సిపాలిటీలో. కానీ అటువంటి దాఖలు ఎక్కడైనా ఉన్నాయా లేవా అనేది నేను ప్రశ్నిస్తున్నా. ఇటువంటి ప్రభుత్వంలో మనం ఉన్నందుకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎమ్మెల్యే గారు ప్రతి చిన్న విషయంలోనూ లంచం 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 అని ప్రజల్ని ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది. బాపట్ల దుస్థితి ఇలా ఉండటానికి కారణం మాత్రం మన ఎమ్మెల్యే కోన రఘుపతి గారు అని నేను ఘాటుగా విమర్శిస్తున్నా. జగనన్న కాలనీలో ఇప్పుడు దాకా లంచాలు జరిగినాయి, అవినీతి జరిగింది. ఒకవైపు భస్మాసురుడు తన మీద తానే చేపెట్టుకున్నట్టుగా ఆయన అవినీతి వల్లే ఆయన రేపు ఓడిపోబోతున్నారు అని తెలియజేస్తున్నా. ఎందుకంటే అవినీతి నలుదిక్కుల రాజ్యం వెళ్తూ ఉంది. అటు ఇసుక ఎలా తవ్వారు, ఎన్ని మీటర్లు తవ్వారని మీ అందరికీ తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పక్కర్లా.
మొన్న బీజేపీ నాయకులు కూడా విమర్శించారు. ఇటు ప్రజలు విమర్శిస్తున్నారు. నేను ఎన్నోసార్లు ఈ అవినీతి మీద లేవనెత్తా, అయినా కూడా అవినీతి దందా కొనసాగుతూనే ఉంది. ఏంటో భయపెడుతున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రతిపక్ష పార్టీల్లో ఎవరైతే ఉంటారో, అది టౌన్ పార్టీ ప్రెసిడెంట్ అయినా, తెలుగుదేశం పార్టీ నేను ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా వాట్సాప్ గ్రూపుల్లో తిడతానే ఉన్నారు. మనం ఆ గ్రూపుల పోస్టులు తీసుకెళ్ళి పోలీసులకి కేసులు పెట్టినా వాళ్ళేమీ చేయలేని పరిస్థితి. ఇటువంటి వ్యవస్థలో మనం ఉన్నందుకు నిజంగా సిగ్గుపడుతున్నాం. ఈరోజు అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ఎవరో కూడా పట్టించుకోకుండా ప్రజాస్వామ్య విలువల్ని కాలరాస్తే కాల ఎముళ్ళు మన బాపట్లో తయారయ్యారు. దానికి మూల బిందువు, మూల స్థానం కెప్టెన్ ఆఫ్ ద బాపట్ల అవినీతి ఎవరన్నా ఉన్నారంటే కోన రఘుపతి గారు. ఒకళ్ళు అంటున్నారు 500 కోట్లు సంపాదించారంటగా, ఇంకొకళ్ళు 1000 కోట్లు అంటగా, ఇంకొకళ్ళు 200 కోట్లు అంట. కానీ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడే పరిస్థితిలో ఈరోజు కోన రఘుపతి గారు ఉన్నారంటే సిగ్గుచెట్టు. ఇప్పటికైనా ఆ డివైడర్ని సరైన పద్ధతిలో చేయకపోతే దాని పర్యావసనం ఎదుర్కోక తప్పదు అని నేను తెలుగుదేశం పార్టీ రేపు పోటీ చేసే అభ్యర్థిగా హెచ్చరిస్తున్నా.